ఒక రాగి చెంబులో మీరు నీళ్లు పోసి దాన్ని ఈ యొక్క మంత్రాన్ని చదివి మీరు కింద పెట్టి మీ ఇంట్లో కానీ లేకపోతే మీరు ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా చెడు గ్రహం ఉన్నా కానీ లేకపోతే మీకు ఏదైనా చెడు ప్రయోగం చేసి ఉన్నా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క చెంబును వాళ్ళు పైన మూత పట్టుకొని అంటే పై పట్టుకొని ఈ విధంగా పైకి లేపినప్పుడు ఆ యొక్క చెంబు అనేది సింపుల్గా పైకి వచ్చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి చెడు ప్రయోగం లేదు, ఆ వ్యక్తికి ఎటువంటి ప్రయోగం అంటే భూత పేద పిశాచాలు కానీ లేకపోతే చెడు చేతబడులు ఇవన్నీ ఏమీ జరగలేదని అర్థం. ఒకవేళ మీరు ఆ యొక్క చెంబుని మీ చేతితో పట్టుకొని పైకి లేపలే అంటే ఆ ఇంట్లో ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉంటే ఆ చెంబు అనేది మీకు ఇంచు కూడా కదలదు, అంటే ఇంచు కూడా మీకు పైకి లేకవదు అన్నమాట. మీరు 2 చేతులతో పట్టుకు లేపినా కూడా లేకవదు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక పురాతనమైన ఒక తంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నానండి. అయితే ఇది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్రమమైన పద్ధతిలో మీకు నేను తెలియజేస్తాను. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదనుకున్న వాళ్ళు వదిలేసేయండి. ఇటువంటివి కూడా ఉన్నాయా అనే మంత్రతంత్రాల్లో అనుకుంటున్న వాళ్ళైతే చూడండి అనమాట. అయితే ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఏంటంటే మా మీద చెడు ప్రయోగం చేశారు, లేకపోతే మా ఇంటి పైన చెడు ప్రయోగం చేశారు, మేము అనేక కష్టాలు పడుతున్నాము, నిన్నటిదాకా బాగానే ఉన్నాం, ఏమైందో తెలియదు, 1 సంవత్సరం నుంచి మేము తినేది తినకుండా పోతున్నాం, ముట్టేది ముట్టకుండా పోతున్నాం అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరిపైనా సరే ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటి చేతబడులు కానీ భూత పేద పిశాచాలు కానీ అటువంటి ప్రయోగాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఈరోజు నేను చెప్పి ఒక చిన్న ప్రయోగం అనేది మీరు ప్రయత్నం చేసి చూడండి. తప్పు అయితే ఏం లేదు. మీరు సొంత ఇంట్లో అడుగుచ్చుని ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క మంత్రాన్ని మీరు డైరెక్ట్గా సిద్ధి చేసుకొని పొంది మీరు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది ఏమిటి అంటే ఇది వచ్చేసి మనం భూత భవిష్య వర్తమానం గురించి తెలుసుకోవడం అనమాట. అంటే ఎట్లా అంటే శరీరంలో కానీ లేకపోతే మన కంటికి మనం కనపడిందే మనం చూడగలమాట, మన కంటికి కనపడలేనిది మనం చూడలేము, తెలుసుకోలేమన్నమాట. కొన్ని పురాతనమైన మంత్రతంత్రాల ద్వారా మనం ముందుగానే అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగిద్ది కూడా తెలుసుకునే మంత్రతంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఇది వచ్చేసి ఒక అఘోర తాంత్రిక రూపంలో ఉండే మంత్రం అండి. ఇది హిందీలో ఉండేది, మీరు తెలుగులో వేస్తే మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు చక్కగా దీన్ని చదువుకొని మీరు సిద్ధి పొందవచ్చు అన్నమాట. మీరు దీన్ని 21 సార్లు చదివినంత మాత్రం మంత్రం అనేది మీకు సిద్ధించిద్ది. ఆ సిద్ధించిన తర్వాత ప్రయోగం అనేది మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అయితే ఏం చేయాలంటే ఈ యొక్క ప్రయోగానికి మీకు ఒక రాగి చెంబు అనేది కావాలి. ఒక రాగి చెంబు అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క రాగి చెంబులో మీరు 7 కాలువలు కానీ 7 చెరువులు కానీ, అంటే పల్లెటూరులో చెరువులు ఉంటాయి కదా, అటువంటి చెరువులు 7 చెరువుల నుంచి కొద్దిగా 7 చెరువుల్లో నీళ్ళు తీసుకురావాలి. ఒకవేళ మాకు చెరువులు అనేవి లేవండి, మేము సిటీలో ఉంటాం, మా పరిస్థితి ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు. ఒకవేళ కాలువలు ఉంటాయి కదా, ఊరు బయటికి రాగానే కాలువలు ఉంటాయి అన్నమాట, రోడ్ల వెంబడి కాలువలు, అటువంటి కాలువల్లో నీళ్ళైనా సరే 7 కాలువల్లో నీళ్ళు తీసుకోవాలి. 2 ఇది కూడా మాకు కుదరదండి, మేము సిటీలో ఉంటాము, మాకు ఇటువంటి ప్రయోగాలు మేము చేయలేము అనుకుంటే అట్లయితే ఈ 7 ఇళ్లలోంచి 7 రకాల నీళ్ళు తెచ్చుకోండి. అంటే 7 దగ్గర నుంచి వాళ్ళ ఇళ్లలో అంటే నీళ్ళు తెచ్చుకోండి. అంటే అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కాబట్టి వాటిని 7 రకాల నీళ్ళు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్ళు మొత్తాన్ని ఆ రాగి చెంబులో మీరు పోయవలసి ఉంటుంది. ఆ నీళ్ళు పొయ్యక ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే ఒక ఎర్రటి దారం అనేది తీసుకోండి. ఒక ఎర్రని దారం తీసుకొని ఈ యొక్క రాగి చెంబు పైన పట్టుకునే మూతని చూసారా, పైన దానికి 21 సార్లు ఎర్ర దారం చుట్టాలి. ఒకసారి దారం చుట్టినప్పుడు ఒకసారి మంత్రం చదవాలి, రెండోసారి చుట్టినప్పుడు రెండో మంత్రం, అంటే అదే మంత్రం 2 సార్లు చదవాలి. ఆ విధంగా ఎన్నిసార్లు చుడతారో అన్నిసార్లు 21 సార్లు మంత్రం అనేది చదవాలన్నమాట. ఓకే, అయిపోతుంది. 21 సార్లు మంత్రం చదివారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దానిలో ఈ 7 కాలువలు కానీ 7 చెరువులు కానీ లేకపోతే 7 ఇళ్ళ దగ్గర తెచ్చిన నీళ్ళు కానీ ఆ రాగి చెంబులో పోస్తారు. పోసేసి మీరు ఏం చేస్తారంటే మీ చేతిలో పట్టుకొని మీరు ఇదే మంత్రాన్ని మళ్ళీ 21 సార్లు చదవాలి. ఇదే మంత్రాన్ని మళ్ళీ 21 సార్లు చదవాలి. 21 సార్లు చదివిన తర్వాత ఇక్కడ వచ్చేసి మంత్రం వచ్చేసి 21 సార్లు కాబట్టి ఈ 21 సార్లు ఫస్ట్ సారి మంత్రం చదివినప్పుడు ఒకసారి మంత్రం చదివిన తర్వాత ఆ యొక్క రాగి చెంబు పైన మీరు అని ఊదాలన్నమాట. అంటే ఫూక్ మారాలి, అంటే ఊదనమాట. ఆ ఊదాలి. మళ్ళీ ఫస్ట్ సారి చదివినప్పుడు ఊదారు, మళ్ళీ 11వ సారి చదివేటప్పుడు 11వ సారి చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ యొక్క రాగి చెంబు పైన అని ఊదాలన్నమాట.
మళ్ళీ లాస్ట్లో 21సారి చదివినప్పుడు అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మళ్ళీ మీరు అని ఓదాలి. ఈ విధంగా ఫస్ట్ సారి, 11సారి, 21సారి 3 సార్లు ఈ యొక్క రాగి చెంబు మీద వదలటం వల్ల ఈ యొక్క నీళ్ళతో ఈ యొక్క మంత్రం సిద్ధించింది. ఈ రాగి చెంబుకి మంత్రశక్తి అనేది ప్రాప్తించింది అన్నమాట. ఈ విధంగా మీరు మంత్రాన్ని చదువుతారు. ఈ విధంగా చదివిన తర్వాత మీరు ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎక్కడ సరే శివాలయం కానీ గుళ్ళు ఉంటాయి కదా, గుడుల్లో చెట్లు ఉంటాయి కదా, బిల్వ చెట్లు కానీ రాగి చెట్లు కానీ ఆ చెట్లలో పోసేసేయండి. ఇంతటితో మీకు మంత్రం అనేది సిద్ధించేసింది. అయితే ఆ రాగి చెంబుకి కట్టున్న దారం అనేది ఉపదేయకుండా అట్లనే పెట్టేసేయండి. ఇదంతా ఇప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చూడాలి? ఎగ్జాంపుల్కి ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ యొక్క అనారోగ్యం అనేది మీకు ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా కూడా మీకు అర్థం కావటం లేదు. చివరికి మీరు డిసైడ్ అయిపోయారు, ఇతనికి ఏదో చేతబడి చేశారు, లేకపోతే చెడు ప్రయోగం చేశారు. అది చేశారా చేయలేదా అది మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అతన్ని మీ ముందు కూర్చోబెట్టుకోవాలి. మీరు సిద్ధి పొందిన రాగి చెంబు ఉంది, ఆ రాగి చెంబుని తీసుకొచ్చి దాంట్లో మీరు ఏ నీళ్ళు పోసినా పర్వాలేదు అన్నమాట. నీళ్ళు పోసేసి మీరు ఏం చేస్తారంటే ఆ రాగి చెంబును అతని శరీరం పైన అంటే తల మీద పెట్టండి. తల మీద పెట్టేసి మీరు ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ 7 సార్లు కిందకి దిగదోడవాలి. అంటే పైన పెట్టారు కదా, ఈ మంత్రం చదవటం ఈ విధంగా కిందకి దిగదోడవాలి. అతన్ని తల మీద పెట్టేసి మీరు చెంబును పట్టుకొని మీరు మంత్రం చదువుతూ కిందకి చెంబుతో సహా కిందకి దిగదోడవాలన్నమాట. ఈ విధంగా 7 సార్లు మీరు కిందకి దిగదూడ్చిన తర్వాత ఈ యొక్క చెంబుని అతని చేతిలో పట్టుకోమని చెప్పాలి. అతను 2 చేతులు ఏ విధంగా పట్టుకుంటే అతను 2 చేతుల్లో పెట్టండి. చెంబుని పెట్టేసి దానిలో 1 నిమిషం దాకా ఆ చెంబులను అతన్ని చూడమని చెప్పండి. ఎవరు అనారోగ్యం బాగోలేకుండా ఉన్న వ్యక్తిని ఆ చెంబులు చూడమని చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు 1 నిమిషం దాటిన తర్వాత ఆ చెంబుని తీసేసి మీరు కింద నేల మీద చెంబుని పెట్టండి. పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే పైకి లేచి అతను చేతితో పట్టుకొని అంటే పైనుండి పట్టుకోవాలన్నమాట. చెంబుని ఈ విధంగా పైన మూత పట్టుకొని దాన్ని పైకి లేపమని చెప్పండి. ఎవరు అనారోగ్యం బాగోలేని వ్యక్తిని. అప్పుడు అతను పైకి లేచి దాన్ని చేతితో పట్టుకొని ఈ విధంగా పైకి లేపాడంటే ఆ చెంబుని 5 ఏళ్ళతో పట్టుకోవాలి. చెంబుని ఒక సైడ్ పట్టుకోవడం కాదు, పైన 5 ఏళ్ళు ఈ విధంగా పైన పెట్టేసి చెంబుని ఈ విధంగా పైకి లేపాలన్నమాట. ఆ విధంగా లేపినప్పుడు ఆ చెంబు అనేది ఫ్రీగా పైకి లేచిందంటే అతని శరీరంలో ఎటువంటి భూతప్రేత పిశాచాలు కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు లేవు. ఒకవేళ అతను పట్టుకొని అతని చెంబు ఈ విధంగా పైకి లేపినప్పుడు అతని శరీరంలో ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉంటే ఆ చెంబు అనేది అతనికి కనీసం 1 ఇంచు కూడా పైకి లేవదు అన్నమాట. చెంబు అనేది ఇంచు కూడా పైకి లేవదు. 2 చేతులతో పట్టుకు పైకి లేపినా కూడా లేవదు. గట్టిగా బండరాయిలాగా నేలకు కలుసుకుపోయి ఉంటుంది అన్నమాట. అటువంటి పురాతనమైన ఇది ఒక గ్రామీణ పద్ధతిలో మీకు తెలియజేస్తాను మంత్రం మాట. ఇది ఈ విధంగా తెలుసుకోవచ్చు. అప్పుడు అతని శరీరంలో ఏదో ఉందని అర్థం. ఒకవేళ సరే ఇంటికి శరీరానికి అది చేశారు, మరి ఇంటికి ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఉంటారు చూసారా, ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి సేమ్ ప్రాసెస్లో ఇదే మంత్రాన్ని ఆ విధంగా మీరు చేసినట్లయితే అతను ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు అతను ఎప్పుడైతే దాన్ని పైకి తీస్తాడో ఒకవేళ ఫ్రీగా వచ్చేస్తే అతని ఇంటికి కానీ లేకపోతే అతని వ్యాపారం చేస్తున్న కొట్టుకు కానీ లేకపోతే దేనికైనా సరే బిజినెస్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు అనుమానంగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రయోగం ద్వారా మీకు ఉందా లేదని సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ చెంబు అనేది ఇంచు కూడా పైకి లేకపోయిందంటే గట్టి కరుసుకుపోయింది అనమాట. అక్కడ ఏదైనా చెడు ఉంటే ఆ చెంబు అనేది మీరు 2 చేతులతో పట్టుకుని పైకి లేపినా కూడా లేకపోదు. ఇక్కడ క్లారిటీగా రండి. ఇప్పుడు మేమేం చెయ్యాలి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసిన ఎక్కడైనా సరే గురువులు ఉంటే గురువుల దగ్గర కానీ స్వాముల దగ్గర కానీ వెళ్ళి మీకు ఉన్న సమస్య అనేది మీరు తెలుసుకొని వాళ్ళకి ద్వారా మీరు దాన్ని పరిష్కారం అనేది చేయించుకోండి. ఒకవేళ మేము చేసుకోలేమనుకుంటే మన ఛానల్లో కొన్ని మంత్రాలు అనేవి నేను చెప్పుకున్నాను. వాటిని 1-2 సార్లు క్లియర్గా చూసి మీరంతటి మీరే వాటిని క్లియర్ చేసుకోండి. ఈ విధంగా ఒక పురాతనమైన ఒక రాగి చెంబు తెలుసుకొని దాని పరిష్కారం అనేది చేసుకుంటాం. కాబట్టి దాని గురించి నేను తెలియజేస్తున్నాను. మంత్రం వచ్చేసి నేను వీడియో ఇస్తే ఈ మంత్రం కొద్దిగా పెద్దగా ఉంటుంది, నేను తెలుగులో ఇస్తాను. మీరు చక్కగా 21 సార్లే కాబట్టి మంత్రం చదువుకునేది మీరు దీన్ని ఏ రోజైనా సరే ఎప్పుడు ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకొని మీరు నేను చెప్పిన ప్రకారం దీన్ని సిద్ధి చేసి పక్కన పెట్టుకొని ఇది పక్కన చేసుకోండి.